సాయిరామ్ అండి అందరికీ. ఈరోజు నేను వెజిటేబుల్ రైస్ చూపించబోతున్నాను ఈ వీడియోలో. అండ్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆల్ వెజిటేబుల్స్ తీసుకోవాలి. నేనైతే క్యాబేజు, ఆనియన్, బీన్స్, పొటాటో, క్యారెట్, కాలీఫ్లవర్, చిల్లీ, క్యాప్సికమ్, కర్రీ లీవ్స్, తర్వాత కొత్తిమీర అన్నీ తీసుకున్నానండి. అండ్ ముందుగానే 2 కప్పుల బియ్యాన్ని సోక్ చేసుకున్నాను. తర్వాత ఆల్ వెజిటబుల్స్ని కట్ చేసి పెట్టుకున్నాను. దీంతో పాటుగా టొమాటో కూడా ఒక 2 కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత పాలకూర కొంచెము, బచ్చలాకు కొంచెము తీసుకున్నాను. బచ్చలాకు చాలా మంచిది అన్నమాట. తర్వాత 1 స్పూన్ జింజర్ పేస్ట్ కూడా తీసుకోవడం జరిగింది. అండ్ మెథడ్లోకి వెళ్ళిపోదాం. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకొని తర్వాత ఆనియన్స్, చిల్లీస్, పొటాటో, ఉర్లగడ్డను వేసుకుంటాం. తర్వాత క్యారెట్ వేసుకున్నాం. బాగా కలిపిపుకొని తర్వాత ఇంకా వెజిటేబుల్స్ వేసుకుందాం. అంతకుముందంటే సాల్ట్ వేసుకుందాం. అండ్ పసుపు కొంచెం వేసుకొని అట్లా కలిపిపుకొని తర్వాత మిగతా వెజిటేబుల్స్ కాలీఫ్లవరు, క్యాప్సికమ్, తర్వాత క్యాబేజు ఇవన్నీ వేసుకొని ఒకతూరి మిక్స్ చేసుకొని తర్వాత టొమాటో కూడా వేసేసుకొని స్టార్ట్ చేసుకొని ఒకతూరి మిగతా లీవ్స్ అన్నీ ఉన్నాయి కదా మనతో, కరివేపాకు, కొత్తిమీర, పాలాకు, తర్వాత బచ్చలాకు ఇవన్నీ, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకొని ఒకతూరి కలిపుకొని తర్వాత మనము చిల్లీ పౌడర్ కొంచెం వేసుకుందాం. కొంచెం గరం మసాలా కూడా వేసాను బాగుంటుందని. అండ్ దీంట్లోకి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేస్తాను నేను. మామూలుగా ఒక 1 to 3 మసాలా పౌడర్ అని ఉంటుంది. ఈ 1 to 3 మసాలా పౌడర్ చాలా మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట. 1 to 3 ఫ్రైడ్ రైస్ మసాలా అని చాలా బాగుంటుంది. నేనైతే 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. వేసుకొని ఒక దూరంతా మిక్స్ చేసుకుందాం. నేను 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను దీనికి. ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కతూరి కలిదిప్పుకొని సాల్ట్ లేకుంటే కొంచెం టేస్ట్ చేసుకొని వేసుకునేది. తర్వాత ఇంకేముంది, రైస్ వేసుకొని లిడ్ పెట్టుకొని కుక్ చేసుకుంటే అయిపోతుంది. లిడ్ పెట్టుకున్నా అండ్ విజిల్ కూడా పెట్టేసా. 3 విజిల్స్ ఇవ్వాలి. ఇది కూల్ అయిపోయిన తర్వాత లిడ్ తీసేసుకుందాం. అండ్ రెడీ అయిపోయింది మన వెజిటబుల్ రైస్. చాలా బాగా వచ్చింది. కొంచెం వాటరీగానే పెట్టుకున్నాను నేనైతే. ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటారు కాబట్టి. అండ్ హాట్గా సర్వ్ చేయండి. ఇట్ బి వెరీ గుడ్. బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ మనం చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.